ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. బాంబ్ ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో తెలుగు డబ్బింగ్లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే యావరేజ్గా అనిపించింది. అర్జున్ దాస్కి డబ్బింగ్ కూడా ఎవరో చెప్పారు, నాకైతే నచ్చలేదు, యావరేజ్గా ఉన్నా సరే. ఇంకా మూవీ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక డెడ్ బాడీ అనేది 2 ఊర్లని ఎలా కలిపింది అనేది స్టోరీ. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 50 minutes తప్పించి నాకు ఇంకేం నచ్చలేదు మూవీలో. ఒక 2-3 కామెడీ డైలాగ్స్ అయితే ఓకే అనిపించాయి. ఈ మూవీ కాన్సెప్ట్ బాగానే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా రాసుకోలేదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బోర్ కొట్టింది నాకు, ఒకటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు మూవీలో, ఇంటర్వెల్ తప్పించి. అసలు అర్జున్ దాస్ తీయాల్సిన మూవీనే కాదు, ఎలా ఒప్పుకున్నాడో మరి. కొన్ని సీన్స్ అయితే చాలా ఆర్టిఫిషియల్గా అనిపించాయి నాకు. మూవీ స్టార్టింగ్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అనేది నడుస్తూ ఉంటుంది, అది ఏతో చూపిస్తూ ఉంటారు. అక్కడ నెమల గురించి చెప్తున్నప్పుడు అయితే నేను ధనుష్ మూవీ అయినా కర్ణన్ మూవీ టైప్లో ఉంటుందేమో అనుకున్నా. కానీ ఈ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొద్ది ముందుకు వెళ్ళాక ఈ ఊరోళ్ళు 2 రాయల గురించి కొట్టుకున్నప్పుడు అనుకున్నాను నేను మై మిస్టేక్ అని. అలాంటి మూవీతో పోల్చుకున్నాను. చాలా సిల్లీగా అనిపించింది ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అయితే. మెయిన్ స్టోరీ పట్టాలు ఎక్కడానికి 40 నిమిషాలు పట్టింది. అప్పటి వరకు ఏదో ఒకటి అలా లాగుతూ నడిపేస్తూ ఉంటారు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నంతసేపు మూవీ మధ్యలోనే ఆపేద్దామని చాలాసార్లు అనిపించింది. బట్ సెకండ్ హాఫ్లో అయినా కొద్దిగా అయినా బాగుంటుందేమో అని చూసా. అలా ఇంటర్వెల్ వచ్చేసింది. ఇంటర్వెల్ అయితే చాలా బాగా రాసుకున్నారు. ఇంకా అంతేకాకుండా సెకండ్ హాఫ్లో స్టార్టింగ్ 15 minutes వరకు బాగానే అనిపించింది మూవీ మంచి ఫ్లోలో వెళ్తుందిలే ఇంటర్వెల్ నుంచి అని అనుకున్నా. బట్ మళ్ళీ ఫస్ట్ హాఫ్లోనే అవే ఆర్టిఫిషియల్ సీన్స్, అంతేకాకుండా మళ్ళీ ఫోర్స్డ్ ఎమోషన్స్ పెట్టుకుంటూ తీసుకెళ్లారు. అసలు డైరెక్టర్ ఈ మూవీని కామెడీగా చూపిద్దాం అనుకున్నాడా లేదా సీరియస్గా చూపిద్దామని అనుకున్నాడో కూడా సరిగ్గా అర్థం కాలేదు. ఒకసారి కామెడీగా ఉంటుంది, వెంటనే మళ్ళీ సీరియస్ అయిపోతూ ఉంటుంది మూవీ. అలా ఇలా మారిపోతూ ఉంటాయి సీన్స్. మూవీలో అలా చూపించడం వలన స్టోరీలోకి సరిగ్గా ఇన్వాల్వ్ అవ్వలేకపోయా. అంతేకాకుండా ఈ సీన్స్ అనేవి చాలా వరకు అసలు వర్కౌట్ అవ్వలేదు. ఏదో అక్కడక్కడ కొన్ని కామెడీ డైలాగ్స్ పేలే కానీ ఓవరాల్గా నాకు అంతకేం అనిపించలేదు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎమ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్స్ ఎవరు డబ్బింగ్ చేశారో కానీ అస్సలు బాగలేదు. బీజిఎమ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ మూవీలో ఎవరైనా బాగా డ్యూటీ చేసిందంటే అది మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమే. అతనైతే చాలా ట్రై చేశాడు మూవీని లేపడానికి, కానీ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఓవరాల్గా మూవీ అయితే నచ్చలేదు నాకు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఈ వీడియోని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మేము వీడియో ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.